కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న రైతులు మాత్రం ఆశలు చిగురిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ గత 10-15 రోజుల నుంచి కూడా ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండుకుండలా మారింది. తర్వాత నారాయణపురం ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారిన క్రమంలో ఇప్పుడు జూరాల నుంచి శ్రీశైలానికి కూడా వరద పెరుగుతున్న పరిస్థితి కంది 2 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తున్న క్రమంలో కూడా మరొక 2-3 రోజుల్లో కూడా ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండుకుండలుగా మారి గేట్లు తెల్చే అవకాశం ఉన్నట్టు పరిస్థితి కనపడుతుందో, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న రైతులు మాత్రం ఆశలు చిగురిస్తున్నాయని కూడా చెప్పుకున్న పరిస్థితులు, రైతులు కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత కూడా ఆ వాటర్ మొత్తం కూడా నాగార్జున సాగర్ వైపు వస్తున్న క్రమంలో కూడా నాగార్జున సాగర్ కూడా వాటర్ వస్తే మా పంటలు పండుతాయేమో అనే ఆశలు కూడా చిగురిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఎగువ రాష్ట్రాల్లో నుంచి కూడా గత 10-15 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న క్రమంలో కూడా పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు జూరాల ప్రాజెక్టు కూడా భారీగా వరద వస్తుంది. జూరాల నుంచి ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా 2 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూసినట్టయితే శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం 885 అడుగులు ఉండడంతో ఉన్నది. ప్రస్తుతం మాత్రము 873 అడుగుల వరకు కూడా ఆ వాటర్ వచ్చి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దానికి సంబంధించి 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం మాత్రం 155 టీఎంసీల వరకు కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వరద ఇలానే కొనసాగితే మరొక 2-3 రోజుల్లో కూడా పూర్తి నీటి సన్నం పూర్తిగా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలుగా మారే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా దానికి సంబంధించిన క్రస్ట్ గేట్లు ఎత్తి కూడా ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవసరం ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూస్తే నాగార్జున సాగర్ మొత్తం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం మాత్రం 513 అడుగుల వరకు కూడా నీటి మట్టం నిలవచ్చిన పరిస్థితి. దీని మొత్తం కూడా 312 టీఎంసీలు నాగార్జున సాగర్కి సంబంధించి మొత్తం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం మాత్రం 149 టీఎంసీల వరకు నీటి నిల్వ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా ఎడమకట్టుకు సంబంధించి కూడా జల ఉత్పత్తి చేస్తున్న క్రమంలో కూడా నాగార్జున సాగర్కి ఒక 900 నుంచి 1100 క్యూసెక్ల నీరు వరద వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇటు మరొక 2-3 రోజుల్లో కూడా శ్రీశైలం నుంచి కూడా భారీగా వరద చేరితే ఇటు నాగార్జున సాగర్ కూడా వరద వచ్చే అవకాశం ఉంటుంది. దీని కింద ఉన్నటువంటి మొత్తం కూడా లక్షల ఎకరాలు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కూడా చాలామంది లక్షల ఎకరాలు కూడా వరి సాగు చేసుకునే వాళ్ళు ఉంటారు. వారందరూ కూడా వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. రైతన్నలు ఒకటే చెప్తున్నారు, గత కొన్ని సంవత్సరాలు 2017 సంవత్సరంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇదే పరిస్థితి ఉంది. అప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో కూడా వాటర్ వస్తే కూడా అప్పుడు కూడా మేము ఏదైతే పంట దినుసులకు సంబంధించిన పంటలకు సంబంధించిన అప్పుడు కూడా నాట్లు వేసుకొని కూడా పంటలు పండించుకున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా పప్పు ధాన్యాలు కూడా ఎక్కువగా పండే అవకాశాలు ఉంటాయని కూడా రైతులను చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా రైతన్నల్లో కూడా కొంచెం ఆశలు మాత్రము చిగురింపజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొన్ని చోట్ల మాత్రం బావుల కింద బోర్ల కింద ఉన్న కూడా ఇప్పటికే నాట్లు వేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎలినో ప్రభావం వల్ల కూడా మొత్తం కూడా నల్గొండ జిల్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈసారి వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్షాభావ పరిస్థితులకు సంబంధించిన వేరే ఆరుతోటి పంటలు వేసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా సూచించిన క్రమంలో చాలా వరకు కూడా వ్యవసాయాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళు పత్తి, మిరప, కందులు, అట్లాంటి పంటలు వేసుకున్న పరిస్థితి. కానీ ఒక 10-15 రోజుల నుంచి కూడా వర్షాలు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఇటు ఆ పైన ఉన్న ప్రాజెక్టులని నిండుకుండలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితి ఉంది. మరొక 2-3 రోజుల్లో కూడా ఇదే 2 లక్షలు 3 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చి ఉంటే మాత్రము నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద వచ్చే అవకాశం ఉంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటి జలకళను సంతరించుకునే అవకాశం ఉంటున్నటువంటి కూడా చెప్తున్న పరిస్థితి. అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు శ్రీశైలంకి సంబంధించిన అధికారులు కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు గేట్లు వెత్తాలంటే మాకు పైనుంచి వరద అది కంటిన్యూగా అవుతూనే మాత్రమే ఆ వాటర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాగునీటికి సమస్యలు రాకుండా చూసుకోవడానికి తాగునీటి సమస్యలకు తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి చూసుకోవడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన అధికారులు మాత్రము ఇప్పుడు ఆ సాగునీటికి మాత్రము నీటిని వదిలే
అవకాశం కనిపించట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు పై రాష్ట్రాలలో కురుస్తున్న ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు సడన్గా ఆగిపోయి ఇప్పటికీ వరదలు రాకపోతే మాత్రము ఎప్పుడైతే ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న వాటర్ కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ తాగునీటి అవసరాలకు ఉండాలి కాబట్టి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఇటు ఎగువ రాష్ట్రాల్లో కూడా అదే కంటిన్యూ అయితే ఇప్పుడు 3 లక్షల క్యూసెక్ల 2 లక్షల క్యూసెక్ల వాటర్ ఆ జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా అదే ఏదైతే వరద కంటిన్యూ అవుతే మాత్రము ఇటు నాగార్జున సాగర్ వైపు కూడా వరద వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ముఖ్యంగా కూడా ఎలినో ప్రభావం అంటే పోయిన సంవత్సరం ఇదే సంవత్సరానికి మొత్తం కూడా నాగార్జున సాగర్కు సంబంధించి 26 క్రస్ట్ గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు వదిలినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పుడు ఒక పండుగ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి, రైతులు కూడా అప్పుడు ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. 513 డెడ్ స్టోరేజ్కి ఉన్నట్టుంది. మొత్తం కూడా 510 వరకు ఉంటే తాగునీటికి కూడా చాలా కష్టంగా ఉంటుందని కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా ఒక 900-1000 క్యూసెక్ల వాటర్ వస్తున్న క్రమంలో కూడా ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా వరద పెరుగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా జలకళను కూడా సంతరించుకోబోతుందేమని కూడా రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తుంటుంది. మొత్తం కూడా రైతులు మాత్రం కొంచెం ఆనందంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్టు నిండింది, అటు జూరాల శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఇక నెక్స్ట్ ఉండేది ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాబట్టి ఆ వరద మొత్తం కూడా ఇక్కడికి వచ్చితే మాత్రము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఏదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ పై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్.